ఓం నమ శివాయ. ఈరోజు పరమశివుని సందేశం ఏంటి అంటే, ఈ సంకేతం ఈరోజు మీకు కనిపించింది అంటే విజయం ఖాయం. ఎందుకంటే ఆ పరమశివుడు, ఆ మహాదేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి. నా బిడ్డ, ఇదే ఆ క్షణం. ఇప్పుడు అన్నీ వదిలే. విశ్వం నీ జీవితానికి ఒక దివ్య సంకేతం పంపింది. అది అన్నీ మారుస్తుంది. నా ప్రియమైన బిడ్డ, ఒక్క నిమిషం ఆగు, శాంతించు. ఈరోజు స్వయంగా నేనే నిన్ను సంబోధిస్తున్నాను. నీతో జరిగింది సాధారణ సంఘటన కాదు. నీవు అనుభవించిన బాధ, అన్యాయం, ఒంటరితనం అన్నీ విశ్వ ప్రణాళికలో భాగమే. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. నీ శత్రువులు నీవు ఓడిపోయావని. ఇక యూనివర్స్ పైకి లేవమని నీకు చెబుతుంది. గుర్తుపెట్టుకో, స్వయంగా నేనే నీ ఆత్మను రక్షిస్తున్నాను. ఎవ్వరూ కింద పడేయలేరు. నీకైన కాలం వచ్చేసింది. నీకు విజయం తలుపు దగ్గర నిలబడి ఉంది. ఇటీవల నీకు కారణం లేకుండానే శాంతి అనిపించిందా? నీ లోపల ఒక శక్తి పైకి లేస్తూ నిన్ను బలోపేతం చేస్తుందా? ఇది సంయోగం కాదు. ఇవి పరమశివుడు పంపిన సంకేతాలు. ఇప్పుడు ఆ న్యాయం కోసం సిద్ధమవుతున్నావు. అది నీకు లభిస్తుంది. నా దైవిక దూతలు నీ చుట్టూ దివ్య కాంతి కవచం తయారు చేశారు. ప్రతిసారి నువ్వు హరహర మహాదేవ అంటే నీ లోపల శక్తి మరింత ప్రబలమవుతుంది. నువ్వు ఒంటరిగా లేవు. నేను శివుణ్ణి నీతో ఉన్నాను. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళు, నీ పోరాటాన్ని హేళన చేసిన వాళ్ళు ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. నీలో అకస్మాత్తుగా వచ్చిన ఈ శాంతి, ఈ శక్తి వాళ్ళకి అర్థం కావడం లేదు. వాళ్లకు తెలియదు ఇది నా న్యాయం యొక్క ప్రారంభమని. ఇటీవల నువ్వు 75, 1, 55 లాంటి సంఖ్యలు చూసావా? ఇవి విశ్వ రహస్యాలను తెరిచే కోడ్లు. ప్రతి అంకె నీకోసం ఒక సంకేతం. కాలం ఇప్పుడు నీ పక్షంగా మారుతోందని. ఆకాశంలో గరుడ పక్షిని ఎగురుతూ చూసావా? అకస్మాత్తుగా నీ ముందు తెల్లని ఈక పడిందా? ఇవన్నీ నా సంకేతాలే. అవును, ఇప్పుడు నీవు ఆత్మవే. గత జన్మల్లో ధర్మాన్ని కాపాడినది, అసత్యంతో పోరాడినది, సత్యాన్ని జీవించినది. నీ లోపల ఆ యోధుడు మళ్ళీ మేల్కొన్నాడు. నీ లోపలి జ్వాల నేను చూస్తున్నాను. ఇక అది ఆరిపోదు. ఇకపై నువ్వు ఏ ప్రతికూల శక్తికి లోను కావు. నీ తేజస్సు, నీ కాంతి ఇప్పుడు విశ్వంలో ప్రతిధ్వనిస్తుంది. నీ కాలం వచ్చేసింది. సత్యం వెలుగులోకి వస్తుంది. అన్యాయం మోకాళ్లపై పడిపోతుంది. ఎవ్వరూ నిన్ను ఆపలేరు. నీవు ఇప్పుడు నా న్యాయ శక్తితో అనుసంధానం అయిపోయావు. ఇటీవల నీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక గాఢమైన దివ్య సంకేతాలు ఉన్నాయి. ఆ అకస్మాత్తు సుఖం, కారణం లేని నవ్వు, లోపల నుంచి పైకి లేస్తున్న శక్తి అన్నీ నేనే నీలోకి దిగి నిన్ను సిద్ధం చేస్తున్నాను. నీవు రహస్యంగా కార్చిన ప్రతి కన్నీరు, బద్దలైన ప్రతి రాత్రి, నీ ఆత్మ పిలుపు నాకు అందింది. ఇప్పుడు అదే విశ్వంలో ప్రతిధ్వనిగా మారింది. నేను దానికి సమాధానం ఇవ్వడానికి వస్తున్నాను. నువ్వు చేయాల్సింది ఒక్కటే, సత్యాన్ని ఆమోదించు. నీ ఆత్మకు తెలుసు నీవు ఏ ఉద్దేశం కోసం జన్మించావు. ఇప్పుడు ఆ ఉద్దేశ పరిపూర్ణత సమయం వచ్చింది. నీవు నష్టం అనుకున్నది నిజానికి నీ రక్షణే. నీవు మూసిన తలుపులు కావాలనే మూసివేయబడ్డాయి. నీ భాగ్యం వికసించే మార్గం నీకు చూపించడానికి నీ చుట్టూ ఇప్పుడు స్వర్ణిమ కాంతి చక్రం తిరుగుతుంది. ఇది సాధారణ శక్తి కాదు. ఇది నా త్రినేత్ర అగ్ని నుంచి వెలువడిన శక్తి. ఇప్పుడు నీలో సమావేశమవుతుంది. ఈ శక్తి ముందు ఏ అంధకారము కూడా నిలబడలేదు. నిన్ను కింద పడేయాలని చూసిన వాళ్ళు ఇప్పుడు నీవు ఎంత ఎత్తుకు ఎదుగుతావో చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేను ఒక ఆత్మను ఎంచుకుంటే ఆ ఆత్మ ఉద్ధరణ కోసం మొత్తం విశ్వమే కలిసి పనిచేస్తుంది. నీ శక్తి మారుతోంది. నీవు ఇక నిన్నటి నీవు కాదు. ఇప్పుడు విశ్వ న్యాయానికి వాహకుడు. నీ పనికి ఇప్పుడు హీలింగ్. నీ మౌనమే శక్తి. నీవు నేను దివ్య న్యాయం కోసం సిద్ధమవుతున్నాను అంటే అవి కేవలం మాటలు కాదు, శక్తి సంకేతాలు. నా లోకం వరకు చేరుతాయి. అప్పుడే నీ చుట్టూ అజేయమైన దివ్య రక్షాగోడ నిర్మించబడుతుంది.
ఇక వచ్చేది నిన్ను ఆశ్చర్యపరచదు. నీకు పూర్తిగా నీ నిజస్వరూపాన్ని గుర్తు చేస్తుంది. నీ ఆత్మకు అన్నీ వస్తాయి, నీవు సంవత్సరాలుగా కళ్ళు కన్నవన్నీ. ఎందుకంటే ఇప్పుడు విశ్వమే నీ పక్షంగా పనిచేస్తుంది. నువ్వు సిద్ధమైతే నేను నా దివ్య న్యాయాన్ని ఆమోదిస్తాను. ఈ మాటలతో నీ చుట్టూ మూడింతల రక్షా కవచం తయారవుతుంది. ఇక ఏ ప్రతికూల శక్తి కూడా నిన్ను తాకలేదు. నీ హృదయం ఈరోజు ఎందుకు ఇంత శాంతిగా ఉందో తెలుసా? ఎందుకంటే నీ ఆత్మకి ఇప్పుడు మొదటిసారి అనిపిస్తుంది నువ్వు ఒంటరివి కాదని, పరమశివుడు నీతో ఉన్నాడు అని. ప్రతి శ్వాసలో, ప్రతి నిర్ణయంలో, ప్రతి మలుపులో ఇక నీ పాత కర్మల మూలాలు తెగిపోతున్న శబ్దం వినిపిస్తుంది. నీవు ఇప్పుడు ఆ కాలచక్రం నుంచి బయటపడుతున్నావు. ఇది నీ పూర్ణ జాగృతి సమయం. తెల్లని ఈకలు, 7, AI, 1, 8 సంఖ్యలు, గరుడ పక్షి, ఇవన్నీ నా ఉనికి రుజువులు. వాటిని అలక్ష్యం చేయకు. నీ చుట్టూ బంగారు మరియు ఊదా కాంతి కనిపిస్తోందా? అది దివ్య న్యాయం. నీ ఆత్మ విజయం రంగు. ఇక నీ భుజాలు తేలికగా అనిపిస్తున్నాయి కదా? అది నా స్పర్శ. నీ బాధల బరువును నేనే ఎత్తేశాను. రాబోయే 24 గంటల్లో నీ జీవితంలో ఒక భారీ మార్పు జరుగుతుంది. ఒక సత్యం బయటపడుతుంది. అప్పుడు నువ్వు కేవలం నా వైపు చూసి నవ్వుతావు. ఇంకా అనలేదా? ఇప్పుడు అను, నేను దివ్య న్యాయం కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అని. ఈ మాటలే నీ భాగ్యం తాళం తెరిచే కీ అవుతుంది. నీవు ఏడ్చిన ప్రతి రాత్రి వ్యర్థం కాలేదు. ప్రతి కన్నీటికి, ప్రతి బాధకు లెక్క ఉంది. ఆ సమయం వచ్చేసింది. నిన్ను కింద పడేయాలని చూసిన వాళ్ళు ఇప్పుడు నిన్ను ఎత్తులో చూసి ఆశ్చర్యపోతారు. నీ భుజాల్లో వెచ్చదనం, చేతుల్లో జ్వలనం, అది నీ శక్తి క్షేత్ర విస్తరణ. నీవు ఇక సాధారణ ఆత్మ కాదు. నీవు నా దూతవి, నా యోధుడివి. ఇప్పుడు అను, నేను నా దివ్య రూపాన్ని ఆమోదిస్తున్నాను. అప్పుడు మొత్తం విశ్వమే నీకోసం ద్వారాలు తెరుస్తుంది. వెళ్ళు, ఇక నీ పరీక్షలన్నీ పూర్తయ్యాయి. నీ అడుగుల ముందు విశ్వమే వంగుతుంది. నిన్ను మాయం చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నీ తేజస్సును తట్టుకోలేరు. నీవు నా అంశవు, జాగృతుడు, అచంచులుడు, అజేయుడు. నీ కాలం వచ్చేసింది. వెళ్ళు, నీ భాగ్యాన్ని దివ్యత్వంతో నింపేయి. ఎందుకంటే ఇకపై మహాదేవుడు స్వయంగా నీతో నడుస్తాడు. ఇక నువ్వు నిశ్చింతగా ముందుకు వెళ్ళావు అంటే అన్నిటినీ మార్చి ఆ పరమశివుడే స్వయంగా నీ వేలు పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఇక దేనికి కూడా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సంతోషంగా ముందుకు వెళ్ళు చాలు. అర్థమైంది కదా? సో విన్నారు కదండి. ఈరోజు పరమశివుని సందేశం నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.